హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర కారం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ కొత్తిమీర కారం పొడి చేయడం కోసం ఒక పెద్ద సైజు కట్ట కొత్తిమీర తీసుకొని వాటర్‌లో క్లీన్ చేసి తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక డ్రై క్లాత్‌లో ఫ్యాన్ కింద ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. ఎండలో వేయకుండా ఈ విధంగా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకుంటే తొందరగానే ఆరిపోతుంది. ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకొని లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల పప్పులనేవి మాడకుండా మనకి ఫ్రై అయిపోతాయి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే లైట్‌గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలండి. అదే ప్యాన్‌లో 15-20 వరకు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ పొడులు అనేది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ కూడా బావుంటుందండి. ఇందులో 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని 3 లేదా 4 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఎండుమిర్చి అనేది ఎక్కువ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మరి ఎండుమిర్చి ఎక్కువ మాడిందంటే టేస్ట్ బాగుండదండి. దీన్ని కూడా వేరే ప్లేట్‌లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్‌లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని డ్రైగా పొడిగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసి తీసుకొని వేరే ప్లేట్‌లో చల్లారనివ్వాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పుల్ని కూడా మిక్సీ జార్‌లో వేసుకొని దీన్ని మరి ఎక్కువ మెత్తగా పొడి కొట్టకుండా కొంచెం పలుకులుగా ఉండే విధంగా పొడి కొట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పొడి కొట్టుకొని మనం తీసుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగానే మనం మిక్సీ పట్టి తీసుకోవాలా. చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టి తీసుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా ఉంటే మనకు టేస్ట్ కూడా బాగుండదు. ఒక ప్లేట్‌లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాతనే మనం స్టోర్ చేసుకోవాలి. లేదంటే తొందరగా పాడైపోతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకుంటే మన కొత్తిమీర కారం పొడి రెడీ అండి. ఇది దోస, ఇడ్లీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.